ఎండుకాలం వచ్చిందంటే చాలు దొంగల పానం హుషారైతుంది. అదేందో ఎండాకాలం దొంగతనాల సీజన్ అయినట్టు సమ్మర్లోనే సమ్మగా చేస్తుంటారు. నిన్న మొన్న చూస్తున్నాం కదా, పిల్లలను పట్టుకుపోయేటోళ్ళు వస్తుండ్రు, షెడ్డి గ్యాంగ్లు తిరుగుతున్నాయి, జర పైలమని. ఎంతకైనా మంచిది, దీన్ని సీరియస్గా తీసుకుంటేనే మేలు అనిపిస్తుంది. ఇండ్లల్లుండే ఆడోళ్ళు ముందుగాలైతే గీ ముచ్చట తెలుసుకోండి. ఇగో ఈడ చూడుండ్రు ఒకసారి, గీ మోతవారి ఏడికెంచొచ్చిండో ఎందుకొచ్చిండో తెలియదు గాని గిట్లా వేరేటోళ్ళ ఇంట్లో జొరబడ్డాడు. నిజాంపేట్ దగ్గర జరిగింది ఈ కథ. బాలాజీ హిల్స్ లుండే ఓ ఇంట్లో దర్వాజా తీసుకొని దర్జాగా లోపలికి పోయిండు. ఆ ఇంటి ఆమె లోపటింట్లోకెళ్లి హాల్లోకొచ్చి చూసేసరికి మనోడు కనబడ్డాడట. తెలిసిన ఆయన్నో కాదు, చుట్టమేమో అనుకుంటే ఇప్పటిదాకా ఏడ చూసిన ముఖం కాదు. భయపడుకుంటేనే ఎవరయ్యా అని అన్నది అంతే. మనోడు బిత్తర్ సూపులు చూసుడు షురువు చేసిండు. దొంగతనానికి వచ్చిండనే అనుమానంతోనే, ఏయ్ నువ్వెవరు, మర్యాదగా చెప్పు, లేకపోతే పోలీసోళ్ళకి పట్టిస్తా అని అనగానే తప్పించుకుందామని ట్రై చేసిండట. కానీ ఆమె తెలివితోని వీడియో తీసింది. వీడియో తీస్తుందని తెలివంగానే, తప్పైందమ్మా, అనుకోకుండా వచ్చిన, నాకేమో అయ్యింది, ఎవరో మత్తెక్కిచ్చిండ్రు అని ఏవేవో కథలు చెప్పిండట. అవన్నీ కాదు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అది చెప్పు అని అంటుంటే దుల్పాయించుకొని బయటపడ్డాడు. వీడియో తీస్తుంది కదా, బయట ఆల్లీలు జామ్ అయితే సావు దెబ్బలు తప్పాయి అనుకుండో ఏమో, రెండస్తుల మీదికెంచి దుంకి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు చక్కర్లు కొడుతుంది. మీరు కూడా జర పైలముల్లా ఈ నడుమ అసలే ఇసొంటి మస్తు ఎక్కువైతున్నాయి.